రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ జరిపిన వైనం బయటపడింది. దాదాపు 20 మంది విద్యార్థులు లేఖలు రాసి ఫిర్యాదు బాక్సులు వేశారు. పలుమార్లు హెచ్చరించిన సీనియర్స్ పద్ధతి మార్చుకోలేదు. తాజాగా మరోసారి జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. జూనియర్ విద్యార్థుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి 34 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. 34 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ఓపీసీ వెల్లడించారు. అంటే అట్లాంటివి జరగకూడదు ఇన్స్టిట్యూషన్స్లో. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఈ 2 ఇయర్స్ కరోనాలో ఆన్లైన్ నుండి వచ్చినారు. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ర్యాగింగ్ అయి ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆన్లైన్ రిజిస్టర్ చేసి చాలా రోజులు ఇంట్లో ఉంది ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చారు. ఫ్యూ మంత్స్ అంటే ఒక 6-7 మంత్స్ బ్యాక్, 8 మంత్స్ బ్యాక్ వచ్చారు. అంటే కాలేజ్ క్యాంపస్కి. అంతవరకు కాలేజ్ చూడలేదు. ర్యాగింగ్ చేసిన సెకండ్ ఇయర్స్ వాళ్ళ ఫస్ట్ ఇయర్ మొత్తం కరోనాలో ఉంది, రానేలేదు. ఫస్ట్ ఇయర్ అంతా ఇంట్లోనే ఉన్నారు. ఆన్లైన్ ప్రమోట్ అయ్యారు. ఆన్లైన్ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయ్యారు. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత వచ్చారు. అంటే కరోనాలో ఇంత డిస్టర్బెన్స్ అయింది, మెంటలీ డిస్టర్బెన్స్. సో వచ్చిన తర్వాత యాజ్ సూన్ యాజ్ దే కేమ్ మాకు ఈ ర్యాగింగ్కి సంబంధించిన మాకు గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మేము కమిటీస్ వేసాం. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, రీసెంట్గా పోలీస్ కూడా యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ కూడా ఏమన్నారు, అది కూడా ఇచ్చాము కమిటీ. యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ అన్నీ కూడా. అండ్ ర్యాగింగ్ గైడ్లైన్స్ ప్రకారము టీచర్స్ కూడా నైట్ హాస్టల్స్లో ఉన్నారు, డ్యూటీ చేశారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అన్నింటిలో చేశారు. అండ్ ఐసోలేటెడ్గా స్టూడెంట్స్